నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మాన్పల్లిలో 5 కోట్లతో నూతనంగా నిర్మించిన గురుకుల బాలికల జూనియర్ కళాశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం వర్షంలో విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. మార్కెట్ యార్డులో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగైందని, ఆ పంటనంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశామని సీతక్క వెల్లడించారు. గాలికి వచ్చిన వారు కొందరు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదని సీతక్క ఆక్షేపించారు. రైతులు కూడా కొంత పంట మార్పిడి చేసుకోవడం కూడా చాలా అవసరము. ఎందుకంటే ఒకే పంటను పండించడం తోటి మరి పంట వేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మిడిల్లోకి వచ్చినప్పుడు కరువు పరిస్థితులు వస్తే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం పక్క రాష్ట్రం పోతే ఇక్కడ పక్కన మహారాష్ట్ర కనబడుతుంది. ఒక ఎకరంలో 5-6 రకాల పంటలు తీస్తూ ఉంటారు. అందులో ఉల్లిపాయ తీస్తారు, అదేవిధంగా పచ్చజొన్నలు పండిస్తారు, పల్లి తీస్తారు, వరి తీస్తారు, గోధుమ తీస్తారు. ఇట్లా మనం కూడా మల్టిపుల్ క్రాప్స్ అనేది తీయాలి. అన్ని రకాల పంటలు తీస్తే రైతుకు కూడా ఉపయోగం ఉంటుంది. రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క డిమాండ్ ఆధారితంగా కూడా మనం పంటలు ఇవ్వవచ్చు.